Hey friends, hi, hello, welcome back to my YouTube channel Divya 344 అండ్ ఇక్కడ నేనైతే వన్ టౌన్ వెళ్తున్నా కావాల్సిన ఐటమ్స్ అన్నీ కొనుక్కోవడానికి శ్రావణ శుక్రవారానికి. అండ్ ఇక్కడైతే నేను రైల్వే స్టేషన్ చూపిస్తున్నా, ఇది చాలా ఫేమస్ ప్లేస్ కాబట్టి. అండ్ ఈరోజైతే ఫుల్ ట్రాఫిక్ ఉంది. అండ్ ఈరోజు నిన్న వాటర్ వదిలారు కృష్ణా నదిలో, సో అందుకే చాలా ట్రాఫిక్ ఉంది. అండ్ ఈ పైన వైర్స్ చూసి మీరు కనిపెట్టేయచ్చు నేను వన్ టౌన్ అయితే వెళ్ళిపోయా. అండ్ ఇక్కడ వన్ టౌన్ రోడ్ల గురించి మీకు తెలిసిందే, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ అయితే పూజా సామాగ్రి కొనుక్కోవడానికి ఒక షాప్కి వెళ్ళా. నేను ఎప్పుడు కొనుక్కుండే షాప్లోనే పూజా సామాగ్రి కొనుక్కున్నా ఈసారి. అండ్ నెక్స్ట్ రిటర్న్ వచ్చేటప్పుడు చూడండి, అసలుకి నీట్గా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్, నెక్స్ట్ కావాల్సిన ఇండిపెండెన్స్ డేకి ఇంకా రాఖీకి కావాల్సిన వస్తువులన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ నేనైతే నెక్స్ట్ డెకరేషన్ షాప్కి వెళ్ళా. ఈ షాప్లో చాలా ఐటమ్స్ ఉంది, ప్లస్ ఇది కొంచెం లోపలికి ఉండేసరికి షాప్ చాలా ప్రశాంతంగా చూసుకున్న ఐటమ్స్ కూడా నాకేమేమి కావాలో నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నా. అండ్ ఈ షాప్లో వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంది. చిన్న చిన్న ఫ్లవర్ పాట్స్, చిన్న చిన్న ఫ్లవర్ వాజెస్, ఇంటికి హ్యాంగ్ చేసుకునేవి, ఇంకా మనమే కస్టమైజ్ చేయించుకోవచ్చు అనుకుంటా. ఈ షాప్లో స్టోన్స్ అవి ఉన్నాయి. అండ్ నా షాపింగ్ అయితే అయిపోయింది. ఇలాంటి టిఫిన్ బండి నేను ఎప్పుడు పెడతాను మరి, జస్ట్ జోక్. కానీ అలా టిఫిన్ బండి అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈరోజు ఫుల్ ట్రాఫిక్ ఉంది అసలుకి. అండ్ నేనైతే మా షాప్లోకి ఈ ఐటమ్స్ కొన్నా, కర్పూరం, ఒత్తులు. అండ్ ఈ ప్రమిదలు చూసారా, ఇవైతే చాలా బాగా యూజ్ అవుతాయి. ఎప్పుడన్నా మనం త్వరగా ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఏదన్నా అకేషన్కి వెళ్ళాలన్నా, టెంపుల్కి వెళ్ళినప్పుడు పూజ చేయాలన్నా ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఫాస్ట్గా నూనె అలా ఏం పోయకుండా ఉంటారు కాబట్టి. అండ్ ఈ వర్క్ మొత్తం చేసి వెళ్ళొచ్చి కొద్దిగా ఎనర్జీ కోసం క్యారెట్ రైస్ తిన్నా. అండ్ ఇక్కడైతే మా ఇంట్లో తెచ్చిన వస్తువులు కూడా చూపిస్తున్నా. అండ్ మనం చాలా ఇంటెలిజెంట్ కదా, ఇక్కడ చూడండి, మా ఇంట్లో వాళ్ళు తాంబూలానికి పసుపు కుంకుమ తెమ్మంటే నేను ప్యాకెట్లు వేసుకొని వచ్చా. మోయే 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 మోయే. అండ్ తర్వాత ఏంటంటే ఇక్కడ నేను డెకరేషన్కి తెచ్చిన ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నా. అండ్ సింపుల్ డెకరేషన్ చేశాను నేను ఇంట్లో, హెవీ డెకరేషన్ ఏం కాకుండా త్వరగా అయిపోయేదే చేశా. అండ్ లుక్ కూడా చాలా బాగా వచ్చింది, నాకు నచ్చింది. అండ్ ఇలాంటి ఫ్లవర్స్ కొనుక్కున్నా, ఇవి 10 పీసెస్ 12 పీసెస్ వచ్చినాయి, సరిగ్గా గుర్తులేవు. అండ్ నేను ఇవన్నీ నెక్స్ట్ టైం యూజ్ చేయడానికి కూడా స్టోర్ చేసుకున్నా. అండ్ ఇలా లోటస్ వచ్చినాయి, ఇందులో 4-5 టైప్స్ ఉన్నాయి అక్కడ. అండ్ నాకు ఇది నచ్చింది. అండ్ ఇలా 2 లోటస్ వచ్చేసి కింద మంచిగా బెల్స్ వస్తాయి, చాలా బాగుంది. ఇది మంచి లుక్ కూడా ఇచ్చింది. అండ్ తర్వాత అయితే లోటస్ వచ్చి అండ్ మల్లెపూలలాగా కొంచెం దండ వచ్చింది, చాలా బాగుంది. ఇది అటు ఇటు సైడ్స్ హ్యాంగ్ చేసా. అండ్ ఇందులో హైట్స్ సైజెస్ కూడా ఉన్నాయి, 2 feet 3 feet 1 feet అలా ఫీట్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి నేను బేసిన్ రోడ్లో పర్చేస్ చేసా, అమ్మవారికి జ్యువెలరీ, చాలా బాగుంది ఇది వేస్తే లుక్ కూడా. అండ్ ఇది మొత్తం పర్చేస్ తర్వాత మేము ఇంట్లో ఒకరోజు ముందు నైటే అమ్మవారికి శారీ కట్టి ట్రై చేసాం. అండ్ శారీ అయితే నాకు అంత లుక్ అనిపించలేదు ఎందుకో ఇది, సో అందుకే ఫస్ట్ ట్రయల్స్ చేసాం ముందలే. అండ్ ఇవన్నీ BTS బిహైండ్ ద సీన్స్, పీట పెడతారు కదా దేవుడికి, సో అది క్లీన్ చేస్తున్నాం, టించర్ ఆర్ సంథింగ్. మీరు కూడా ఇక్కడ క్లారిటీగా చూస్తే అర్థమైద్ది. పెయింట్ స్ట్రెయిన్స్ అన్నీ పోతాయి, నీట్గా ఓల్డ్ క్లాత్ వేసుకొని ఆ టించర్ వేసుకొని రబ్ చేయటం వల్ల. అండ్ ఇక్కడైతే ఫెస్టివల్ ముందు రోజు చూడండి వాటర్ వదిలారు రివర్లో, చాలా బాగుంది. రీచ్ అయిపోయా, ఎందుకంటే నిన్న టర్మరిక్ గాను కుంకుమ 2 ప్యాకెట్స్ తెచ్చా కదా, అవి అను గాజులు మర్చిపోయా మనకున్న టాలెంట్ బ్రెయిన్కి, సో అందుకే మళ్ళీ కొనుక్కోవడానికి వచ్చా. అండ్ ఈ షాప్లో అయితే తీసుకున్నా మాకు కావాల్సినవి. అండ్ ఇక్కడ బయట చూడండి ప్లేట్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి, దేవుడి ముందర ఆర్ ఫంక్షన్లో ప్లేట్స్ పెడతారు కదా. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా చూడండి కృష్ణా రివర్ చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ అయితే మేము పూల మార్కెట్కి వెళ్ళాం కొన్ని ఫ్లవర్స్ కొనుక్కోవటానికి. అండ్ ఫ్లవర్స్ అయితే చాలా తక్కువ ఐటమ్స్ ఉన్నాయి, వెరైటీస్ కూడా ఉన్నాయి. మేము వెళ్ళేసరికి ముందు రోజు మధ్యాహ్నం వెళ్ళేసరికి. అండ్ ఇంటికి తగిలించుకునే మాలలు అయితే అస్సలు బాగాలేదు, ఒక్క చోటే ఉన్నాయి. అండ్ నేను మా డాడీ మా అక్క వెళ్ళి తెచ్చిన వాళ్ళం తెచ్చినట్టే ఉన్నాం. అండ్ ఇవైతే మా డాడీ తెచ్చారు ముందు రోజు ఆఫ్టర్నూన్ వెళ్ళి.
వెళ్తున్నాం, బయటికి తెస్తూనే ఉన్నాం, పని అవ్వట్లా. అండ్ ఇదిగోండి ఇలా కొన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాం. ఇంకా మళ్ళీ నేను ముందు రోజు నైట్ ఇవన్నీ బ్లౌజ్ పీసెస్, ఫ్లవర్స్, మామిడాకులు ఇంటికి హ్యాంగ్ చేసుకోవడానికి అండ్ తాంబూలానికి వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి. అండ్ మా అక్క అయితే పీటని ఇలా నీట్గా ముగ్గు వేసి డెకరేషన్ చేసింది. ఇందాకడే క్లీనింగ్ చూపించా కదా, సో ఇలా ముగ్గు వేసి దేవుడి ముందర పెట్టడానికి. అండ్ ఇక్కడైతే మా అక్క నేను ఆల్టర్నేట్గా వర్క్స్ చేస్తున్నాం. మా అక్క ఏమో ఫ్లవర్స్ అలా టై చేస్తుంది, నేనేమో ఆపోజిట్లో డెకరేషన్ చేస్తున్నాం ముందు రోజు నైట్. అండ్ డెకరేషన్ లుక్ కూడా ఇక్కడ నేను చూపిస్తున్నా, చూసేయండి. సింపుల్గా చేసాం, నేనే చేసా డెకరేషన్. అండ్ మా అక్క నేను అయితే డెకరేషన్ చేయటం, అమ్మవారిని సర్దడం అలా చేస్తూ ఉంటే మా మమ్మీ ఏమో ప్రసాదాలు చేసి ఇచ్చారు. ఇదేమో ఒక డోర్కి రాడ్ వేసి డెకరేషన్ చేసాం. అండ్ ఇదే అమ్మవారి చుట్టుపక్కల అటు ఇటు కొంచెం డెకరేషన్ చేసాం ఫ్రూట్స్ పెట్టి అలా. మేము ఇప్పుడు దాకా మా షాపింగ్స్ అవన్నీ చూసారు కదా డెకరేషన్. అండ్ ఇప్పుడైతే ఇది వచ్చేసి మా పూజ, సింపుల్గానే చేసాం. అండ్ వరలక్ష్మి వ్రతం చాలా ఇష్టం. మేమైతే ఫస్ట్ వీకే పెట్టేసుకున్నాం, బట్ ఈ వీడియో మీకు వచ్చేసరికి సెకండ్ వీక్ అయి ఉంటుంది నాకు తెలిసి దగ్గరగా. నాకు ఇష్టమైన ఫెస్టివల్స్లో వరలక్ష్మి వ్రతం అండ్ నెక్స్ట్ వినాయక చవితి అలాంటి వ్లాగ్స్ అన్నీ పెడతాం. మేము వినాయక చవితికి కూడా ఇంటి దగ్గర ఇంకా మా షాప్లో బొమ్మలు పెడతాము, ఆ వీడియోస్ కూడా పెడతా. అండ్ ఇదే మా పూజ మొత్తం వచ్చేసి. అండ్ ముత్తైదువులు అందరూ వచ్చి తాంబూలం తీసుకొని మంచిగా కొంతసేపు కబుర్లు చెప్పుకొని మీ డెకరేషన్ బాగుంది అలా అంటే చాలా బాగుంటుంది అసలుకి. అండ్ ఆ రోజు రిలేటివ్స్, ఫ్రెండ్స్, నైబర్స్ అందరు ఇంటికి వస్తారు కదా, ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఆ రోజు మంచిగా పూజ చేసుకునేసరికి ఒక పాజిటివ్ వైబ్ కూడా వస్తుంది మనకి. అండ్ మా ఛానల్ని ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇదైతే మేము దేవుడికి చేసిన నైవేద్యం. ఏంటి నైవేద్యం వీడియో పెట్టాను అనుకుంటున్నారా? అలా అనుకోకండి, నాకు అలా వీడియో తీసుకోవటం ఇష్టం నైవేద్యాన్ని. అండ్ పూజ మొత్తం చేసి నేను కూడా చక్కగా తిన్నా. అండ్ బాయ్.